హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఈరోజు వీడియోలో కేటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 kg దొండకాయలని వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయలని వీడియోలో చూపించిన విధంగా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోనికి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే దొండకాయల్లోని వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అవుతుంది. ఈలోగా మనం మసాలాను రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1½ టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలాని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఉప్పేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేసినట్లయితే జారుగా అయిపోయి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాలు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దొండకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్ పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని బౌల్లోనికి తీసుకుందాం. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఇందులోనే కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ క్రిస్పీ కేటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.